వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆషాఢ మాసంలో భద్రకాళి అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. శాకంబరి ఉత్సవాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మనం భద్రకాళి ఆలయంలో ఉన్నాం. మనం చూడొచ్చు, ఉదయం నుంచే ఇటు భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకొని ఇటు వారందరినీ కూడా సంతోషంగా దీవించాలని, కరువు కాటకాల నుంచి సమస్యల నుంచి కాపాడాలని వారంతా కూడా కుటుంబ సమేతంగా వస్తూ భద్రకాళి అమ్మవారికి దర్శించుకుంటున్నారు. ఇటు 15 రోజుల పాటు జరిగే ఈ యొక్క శాకంబరి ఉత్సవాలలో వేలాది మంది ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనతో భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ అయ్య గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. అయ్యగారు, చెప్పండి, 15 రోజుల పాటు సాగే ఈ శాకంబరి ఉత్సవాల విశిష్టత ఏంటి? ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి? దేవి మహత్యంలో తెలిపినట్టుగా శాకంబరిగా అమ్మవారికి ఎవరైతే నవరాత్రులు చేసి పూజిస్తారో వారికి అక్షయములుగా అన్నపానముల కొరత, అంటే నీటి కొరత, తిండి కొరత ఉండదు అని మహర్షుల ద్వారా మనకు తెలిసిన విషయమే ఇది. అమ్మవారు దేవి మహత్యంలో తెలిపినట్టుగా అయితే వరంగల్ భద్రకాళి ఆలయానికి వచ్చేసరికి ఇవి తిథి మండల జనపూర్వక రాకాంత దీక్ష అంటారు. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఒక్కొక్క తిథి ఉంటుంది. 15 తిథులు, పౌర్ణమి వరకు అమావాస్య 1, 16. ఈ విధంగా తిథులను అనుసరించి అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ 15 రోజుల పాటు వైభవంగా చేయడం ద్వారా తిథి మండల దేవతలను అనుగ్రహం కలిగి అమ్మవారు వారికి కావలసినది ఇచ్చి వేస్తుంది. ఈ విధంగా అర్చించడం ద్వారా అని మనకు పురాణాలను, వేదాలను అనుసరించి ఈ విధంగా పూజించినటువంటి భద్రకాళి అమ్మవారు చక్కటి వర్షాలను కురిపిస్తుంది, చక్కటి పంటలను పండిస్తుంది అని ఆషాఢ మాసంలో ఈ తాత్పర్యము. శరన్నవరాత్రులలో ఒకటి. ఇట్లా సంవత్సరానికి 4 నవరాత్రులు మనకు చెప్పబడ్డాయి. మొదటి చైత్రమాసం ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు, అలాగే శాకంబరిగా శరన్నవరాత్రులు వచ్చేటి ఆశ్వీజ మాసంలో, మాఘమాసంలో గుప్త నవరాత్రులు, శశిర నవరాత్రులు. ఈ చతుర్థ నవరాత్రి విశేషత. ఈ 4 నవరాత్రులు చేయడం ద్వారా అమ్మ యొక్క అనుగ్రహం లోకానికి ఉంటుంది అని కలియుగంల విశేషములైన ఫలములు ఇవి. అయితే ఈసారి ఆషాఢ మాసము బోనములు కూడా చేస్తాము. భోజనములు అంటే భోజనములు. అమ్మ మొదలు తొలచూరు పండిన పంటను అమ్మవారికి వండి బోనముగా సమర్పిస్తాము. నీవు చక్కటి పంట పండించినావు అమ్మ, మొదటి భోజనము నీకే అని బోనాలు చేస్తాము. ఆషాఢంలో, శ్రావణాలలో ప్రాంతాన్ని బట్టి విపత్తు రాకుండా ఉండాలి, సస్య శ్యామలంగా భారతదేశం మొత్తము ఉండాలని లోక కళ్యాణార్థమే చేసే ఉత్సవాలు ఇవి. ఇందులో అందరము కూడా అమ్మవారిని ఒకటే ప్రార్థన చేయాలి. అమ్మ వర్షాలు కురిపించు, లోకానికి పంటలను అందించు. ఈ 2 విషయములను మనం ప్రార్థించడం ద్వారా ఇటు మా మంత్రశాస్త్రాన్ని బట్టి మేము అదే విధముగా పూజిస్తాము. మీరు భజనలు కానీ, కీర్తనలు కానీ ఏమి చేసినా అమ్మ లోకములో అనావృష్టిని తొలగించేది. ఇప్పుడున్న ఎలిమినో ప్రభావాన్ని తగ్గించి మంచి వర్షాలను కురువజేయించు తల్లి అని అమ్మవారిని ప్రార్థిస్తే గట్టిగా మేము పూజించడము, మీరు ప్రార్థించడము, కొందరు ద్రవ్యము సమర్పించడము, మీరు ధర్మ ప్రచారం చేయడము, ఇదంతా లోక కళ్యాణమే. ఈ 15 రోజుల్లో అమ్మవారు ఎలాంటి అవతారంలో దర్శనమిస్తారు? ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? అమ్మవారికి మొదటి రోజు కాళీ క్రమంలో, కాళీ రూపంలో అమ్మవారిని దర్శిస్తాము. సాయంత్రము కామేశ్వరిగా, అంటే ఇవన్నీ కూడా అలంకారాలు రూపానికి మీకు కనిపిస్తాయి. కానీ అమ్మవారు చతుషష్ఠి కోటి యోగిని ఘనసేవిత. శ్రీచక్రములో 64,000 మంది దేవతలు ఉంటారు. వారు ఆ దేవతలను ఒక్కొక్క రూపంలో ఆ రూపాన్ని బట్టి అమ్మవారికి శ్రీచక్రార్చనలో భాగంగా ఉంటాయి. 15 రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాలకు ఇటు భద్రకాళి దేవస్థానానికి ఉదయం నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నారు. పూలు కాటకాల నుంచి భద్రకాళి అమ్మవారు తను కాపాడుతారు అని విశ్వాసంతో ఇటు ఓరుగల్లు ఇలవేలు పైన ఈ యొక్క భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటానికి ఇటు తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కూడా భారీగా భక్తులు వస్తారని చెప్తున్నారు. ఇటు భక్తుల రాక కోసం అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.